హలో అండి, మీ పేరు? నా పేరు డబల్ ఉస్తాద్ అండి. ఇంతకీ ఏం రోజు చేయబోతున్నారు ఇవాళ? మన కళ్ళ ముందే ఉంది కదండి మూవీ ఆఫ్ ద డికేడ్. భోలా శంకర్ తో అండర్ గ్రౌండ్ వెళ్ళిన మెగా ఫ్యాన్స్ ని కేరింతలతో ఉత్సాహపరచడానికి అన్నయ్య చిరంజీవి విసిరిన ఒక ఛానల్డ్ మిజైల్. మాస్ అమ్మ మొగుడికి రంకు మొగుడికి అమ్మ మొగుడికి రంకు మొగుడే ఈ పంజాబ్ వైష్ణవ్ తేజ్ అంటూ 2 రూపీస్ అలా వైకుంఠపురంతో మన ముందుకు వచ్చాడు. అదృష్టవశాత్తు ఈ సినిమా రిలీజ్ అయిన విషయం అండర్ గ్రౌండ్ లో ఉన్న అభిమానులకు తెలియదు. తెలుసుంటే సినిమా థియేటర్ నుంచి డైరెక్ట్ గా మార్చరీ వ్యాన్ ఎక్కేవాళ్ళు. ఓపెన్ చేస్తే క్వారీలో ఒక లారీ పక్కన గుడిలో పూజారి. ఆ పూజారి ఇచ్చిన టిప్పుతో స్టింగ్ ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఈ టిప్పు సుల్తాన్ లాంటి పప్పు సుల్తాన్లతో మన విలన్ అని చెప్పి పీకలు కోసేస్తాడు. కట్ చేస్తే మన హీరో ఇంట్రో, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు. ఎంట్రీ ఇవ్వడానికి అక్కడ ఉంది అల్లా టప్ప హీరో కాదు, మాస్ అమ్మ మొగుడు. ఆయన జస్ట్ అలా నడిచొస్తే చాలరా. చేతిలో బీర్ బాటిల్ వంకర నడ్డేసుకొని నడిచొచ్చి మన హీరో ట్రాఫిక్ క్లియర్ చేస్తాడు. అలాని హీరో ట్రాఫిక్ పోలీస్ కాదు, ఒక బాధ్యత గల నికార్స్ అయిన పౌరుడు. అలాంటి పౌరుడు ఇంట్లో పడుకుంటే అమ్మొచ్చి లైన్ నా నాన్నొచ్చి బేవర్స్ నా అన్నొచ్చి అని అనడంతో ఆ బాధ తట్టుకోలేక 2 సిగరెట్లు ఎలిగించి ఉద్యోగం తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఒక హాస్పిటల్. అభం శుభం తెలియని వయసులో చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న ఈ పిల్లల్ని చూసి మన హీరోయిన్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు. ఆ నవ్వు నాకు నచ్చలేదు అని చెప్పి ఆ పిల్లల ముందు ఎక్స్క్యూజ్ మీ, అలా పిల్లల్ని టార్చర్ చేయడం ఫుల్ టైం జాబ్ అయితే ఈ సబ్బులు అమ్మే కంపెనీలో సీఈఓగా పార్ట్ టైం జాబ్. అనుకున్నంత అయింది. అదే కంపెనీకి మన హీరో ఇంటర్వ్యూకి వస్తాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సీన్ జరిగింది. అంటే అంత విచిత్రంగా ఏం ఉండదు కానీ చూడండి, రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరు ముందుకు రండి. వెంటనే 6 అలా ముందుకెళ్తారు. కానీ మన హీరో ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం కాలేదు. ఇకపోతే హీరోకి ఇప్పుడు ఇంటర్వ్యూ. ప్యానెల్ మెంబర్స్ లో ఒకడు, ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు, నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి. ఇది నల్లగా అసహ్యంగా ఉన్న వారిని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి. దానికి మన హీరో, ఎవరిని పట్టుకు నలుపంటున్నావు? యావత్ భారతం భగ్గును మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కనుకుంటే నలుపు. అంతే. ఈ డైలాగ్ విని హీరోయిన్ ఫ్రమ్ టుడే యు ఆర్ ఎ జాబర్ అని జాబ్ ఇచ్చేస్తుంది. ఇక్కడ హీరోయిన్ చూస్తే నాకు కూడా అనిపించింది. అందరు అంటుంటారు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి, డబ్బు ఉండాలి, పలుకుబడి ఉండాలి, లేదా హార్డ్ వర్క్ చేయాలి అని. వాళ్ళందరూ తప్పు. కన్సిస్టెన్సీ. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనిషికి ఉండాల్సింది కన్సిస్టెన్సీ. 2003లో వచ్చిన జానీ, 2004లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, 2021లో వచ్చిన ఉపేన అండ్ 2023లో ఆదికేశవ. 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల పాటు కన్సిస్టెంట్ గా ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడమే ఈయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఏం జోక్. ఇకపోతే చాలా పాజిటివ్ మనిషి అనుకుంటారు, కానీ మన హీరో చేసే జాబ్ చూసి లోపల నుంచి ఎక్కడో జెలస్ అనే నెగిటివ్ ఫీలింగ్ బయటకి తన్నుకొస్తుంది. ఓ పిల్ల రసగుల్లా నా గుండెను చేసావే గుల్లా అంటూ హీరోయిన్ వెంట తిరుగుతూ మేడం 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 అనుకుంటూ ₹1,000 అల్లు అర్జున్ లా కట్టింగ్ ఇస్తూ తిరగడమే మనోడు పని. మళ్ళీ ఈ పనికి నెలకి ₹1,00,000 జీతం. బోనస్ గా మన హీరోయిన్ బాలు, వెయిట్ అదే మన హీరో పేరు నేను పెంచుకోవాలని ఉంది. దా మా ఇంటికి వచ్చి అనుకుంటూ చారానా పూజా హెగ్డేలా ఫీలింగ్. నైస్. ఇక ఎంతసేపు అని హీరో హీరోయిన్ అమ్మ నాన్న అంటూ రొటీన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాం. ఐ టేక్ ద ప్రైడ్ టు ఇంట్రడ్యూస్ అంబర్పేట ఆది. కాకపోతే ఈ సినిమాలో ఎమ్మెల్యే మహాకాళేశ్వర్ రెడ్డి. సాకులు ఒక్క నిమిషం. మీరు వస్తున్నారని పట్టాం చెప్తే పొద్దు నుంచి ఇంట్లోనే కూర్చున్నాను. కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు అని తన కూతురు వాపోతుంటే డెలివరీ బాయ్ లాగా మన హీరో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ తీసుకొచ్చిన గిఫ్ట్ ని వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి కూల్ చేసి మహాకాళేశ్వర్ దగ్గర మార్కులు కొట్టేస్తాడు. మహాకాళేశ్వర్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం అంటే మీ వీధి శివర స్కూల్లో 10th క్లాస్ పాస్ అయినట్టు కాదు, హార్వర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్టు. అలా హార్వర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మన హీరో మహాకాళేశ్వర్ గారితో పార్టీ ఉంది పుష్ప. ఇప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే స్టార్టింగ్ లో పీకలు కోసిన విలనే మన ఎమ్మెల్యే గారి అల్లుడు. ఎమ్మెల్యే గారిని వంచించి తన కూతురిని పెళ్లి చేసుకొని క్వారీ రాయించుకొని ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడు. అడ్డొస్తే తన కూతుర్ని డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస. ఇది విన్న మన హీరో చంపేద్దాం సార్. దానికి మన ఎమ్మెల్యే ఆ తర్వాత
అంతే సార్ కథ. ఇప్పుడు ఇక్కడ 2 బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ అంటే మన శ్రీలీల కంటే బ్యూటిఫుల్. సీన్ నెంబర్ 1. ఆల్రెడీ చేతి నొప్పితో బాధపడుతున్న ఈ పిల్లోడు అలా అద్దాల్ని పగలు కొడతాడు. అది చూసిన ఈ గుండుగాడు డిప్ప మీద కొడతాడు. అది చూసిన మన హీరో చెయ్యి వంచి పిర్ర మీద కొడతాడు. దాని తర్వాత ఆ పిల్లోని కొడతాడు. పిల్లోని పట్టుకెళ్ళి ఫుడ్ పెడతాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన హీరోయిన్, హాయ్, ఏం చదువుతున్నావు? తిండి పెడితే పెట్టాలి, లేకుంటే లేదు, చదువుకున్నావా దీనికి ఎందుకు అన్నట్టు లుక్ ఇస్తాడు. దీనికి మన హీరో హీస్ చైల్డ్ లేబర్ వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ. అదే టైం కి అక్కడికి వచ్చిన ఈ జాగాగాడితో మన హీరోయిన్, యు ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్ స్కౌండ్రల్, హౌ కెన్ యు అలౌ చైల్డ్ లేబర్ ఇన్ అవర్ కంపెనీ అని తిట్టి హీరో దికి ఒక రొమాంటిక్ లుక్ ఇస్తుంది. సీన్ నెంబర్ 2. ఈ స్కూల్ టీచర్ ఈ అమ్మాయిని ఫిజికల్ గా మొలెస్ట్ చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో స్కూల్ బెల్ తీసుకొని అని హ్యాండ్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ రాస్తున్న టైంలో హీరో ఫాదర్ వచ్చి, అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి అని చెప్తాడు. ఇది చూసి మన హీరోయిన్, అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుంది. ఇంతలో మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ స్కూల్ చైర్మన్ మన హీరోయిన్స్ ఫాదర్. కాబట్టి కేసు లేదేం లేదు, మేడం బయలుదేరండి. కట్ చేస్తే అది కేసవా నీపై మోజు తీరలేదురా అని సాంగ్ వేసుకొని హీరోని బర్త్డే కి ఇన్వైట్ చేస్తుంది. పార్టీలో హీరోయిన్ ఫాదర్, హీజ్ రాహుల్ నాకు కాబోయే అల్లుడు. క్లాప్స్ బా. అది విన్న వెంటనే కేక్ కూడా తినకుండా పార్టీ నుంచి బయటికి వచ్చిన హీరోకి తెలిసే విషయం ఏంటంటే, ఆయన మీ నాన్న కాదు, నువ్వు మా బిడ్డవి కాదు, మా దగ్గర పెరిగావు అంతే. నిజంగానే 2 రూపీస్ అలా వైకుంఠపురంలా ఉంది. మరి సరదా కనుకున్నావా? మ్యాటర్ ఏంటంటే ఆదిరా అంబర్పేట ఆది. ఏ మన హీరో అసలు ఫాదర్. ఇప్పుడు మన హీరో వైకుంఠపురములో అని కాకుండా బాధపడుతూ ఊరికెళ్తాడు. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మహాకాళేశ్వర్ రెడ్డి గారు చనిపోయారు. అట్లా డాన్స్ వేసుకుంటూ పోతే దరిద్రంగా ఉంటది. ఇకపోతే హీరోతో పాటు హీరో ఫ్రెండ్ 2 రోజుల తర్వాత హీరోయిన్ కూడా ఊరికెళ్తారు. ఎందుకు? హీరో ఫ్రెండ్ ఏమో కామెడీ చేయడానికి, హీరోయిన్ ఏమో ఓన్లీ రొమాన్స్. ఇక్కడ నుంచి సినిమా కామెడీ ఫైట్ సాంగ్ రిపీట్, కామెడీ ఫైట్ సాంగ్ రిపీట్, కామెడీ ఫైట్ సాంగ్ రిపీట్. ఊరెళ్ళిన తర్వాత హీరోకి తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఈ పిల్ల బామర్ది గాడి వల్లే అమ్మ చనిపోద్ది, నాన్న కోమాలో ఉంటాడు, హీరో హైదరాబాద్కి వెళ్ళి బతకాల్సి వస్తుంది. కోమాలోంచి బయటకు వచ్చి నాన్నకి పిల్లడు హైదరాబాద్ లో పెరుగుతున్నాడు అనే విషయం తెలియదు. అండ్ మన హీరో అసలు పేరు రుద్రకాళేశ్వర్ రెడ్డి. అది భయ్యా జరిగింది. ఇవన్నీ తెలుసుకున్నాక కూడా మన హీరో విలన్ ని చంపాలనుకోడు. ఎందుకంటే యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. విలన్ ని ఓడించాలి. ఎలా వెరీ సింపుల్. ఊరికి మంచి చేస్తే సరిపోద్ది. ఊరికి మంచి చేస్తున్న మన హీరోకి 2 సంఘటనలు ఎదురవుతాయి. నెంబర్ 1, స్టార్టింగ్ లో క్వారీలో ఒక లారీ పక్కన గుడిలో పూజారి అని చెప్పా కదా. ఆ పూజారికి ఏదో హెల్ప్ చేయడానికి హీరో అక్కడికి వెళ్ళినప్పుడు ఓ 10 మంది విలన్ మనుషులు గుడి గొలగొట్టడానికి అక్కడ వస్తారు. అప్పుడు హీరో, ఏంట్రా డెమోలిషన్, అక్కడ రుద్రకాళేశ్వరు ఉన్నాడు, ఇక్కడ రుద్రకాళేశ్వరు ఉన్నాడు, గుడిలో 2 రుద్రకాళేశ్వరులు ఉండగా గుడి ఎలా డెమోలిష్ చేస్తారా అని ఫైట్. నెంబర్ 2, పెద్ద మనిషిలా బిల్డప్ చేయడానికి మన హీరో వీళ్ళింటికి వెళ్ళినప్పుడు మన హీరోకి తెలిసేది ఏంటంటే, పెద్దలకు పనులు లేవు, పిల్లకాయలకు చదువులు లేవు, పలక పట్టుకున్నా కొడతారు, క్వారీకి పంపకపోయినా కొడతారు. వెయిట్ సో పెద్దోళ్ళకి పని లేదు, పిల్లలకు పని ఉంది కాబట్టి పిల్లలు పనికి వెళ్ళారు. ఓకే, అలాంటప్పుడు పెద్దోళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చుగా. ఎనీవేస్, ఇంతలో వీళ్ళ డాటర్ మైనింగ్ చేస్తూ చనిపోతుంది. ఇక మన హీరో అని విలాన్ని చంపేస్తాడు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావాలి. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో పేరు బాలు, సెకండ్ హాఫ్ లో రుద్రకాళేశ్వర్ రెడ్డి. మరి సినిమా టైటిల్ ఏంటి ఆదికేశవ అని ఉంది అని. నా గొంతుల ప్రాణం ఉండగా నీ బిడ్డ ఈ గడ్డ మీద కాలు పెట్టడు. అదేంటమ్మా నన్ను పంపించావు కదా. అరుణా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ అలా వైకుంఠపురంలో నుంచి కాపీ కొట్టకపోయి ఉంటే ఇంకా వండర్ఫుల్ గా ఉండేది. సెకండ్ హాఫ్ అసలు తీయకపోయి ఉంటే ఇంకా బాగుండేది. యాజ్ ఎ హార్డ్ కోర్ వైష్ణవ్ తేజ్ ఫ్యాన్, కమర్షియల్ సినిమాలకే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఈ సినిమాకి నేను 5 స్టార్స్ ఇస్తాను. ఇవి కూడా సరిపోవు, కానీ ఇవ్వడానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు. ఇకపోతే ప్లగ్ లో ఏలైనా పెడతాను కానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి.